పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు, చేయవలసినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా ఇక్కడ మనం గనక గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఏది పట్టుకుంటే అది బంగారం లాగా మారుతుంది. అంటే నిజంగా బంగారం అవదు, అంటే అంత గొప్ప లాభాన్ని పొందుతారు. అలానే ద్వితీయ స్థానాధిపతి మరియు పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ మాసంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఏదైతే తీవ్రమైన సమస్యలతో సతమతమైనారో ఆ సమస్యల నుంచి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే తృతీయ చతుర్థ స్థానాధిపతి అయిన శని పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే సంతానపరమైనటువంటి విషయాలలో అనుకూలత కలుగుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాలు లాభదాయకంగా మారుతాయి. విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. కానీ చతుర్థంలో రాహువు, దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగంలో పైకి మేడి పండులాగా అంతా బ్రహ్మాండంగా కనిపిస్తున్నప్పటికీ లోపల ఏదో ఒక తెలియనటువంటి తిరకాసు పెట్టేటటువంటి ఒక సమస్య ఉన్నది అని గుర్తుంచుకోవాలి. దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి పరిష్కారం చేస్తే ఆ సమస్య సాల్వ్ అవుతున్న విషయం మీద కొద్దిగా దృష్టి పెట్టాలి. కానీ ఇక్కడ మీకు దశమ స్థానంలోనే రవి, బుధ, కేతు గ్రహాలు. దశమ స్థానంలో రవి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పట్టు బిగిస్తారు. ఉడుం పట్టులాగా ఉంటుంది. అంటే మీరు పట్టినటువంటి పట్టు తిరుగులేనటువంటి పట్టులాగా ఉంటుంది. అంత గొప్ప జ్ఞానంతో మీరు చేసేటటువంటి పనుల వలన తిరుగులేనటువంటి విజయాన్ని కూడా ఉద్యోగపరంగా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రయాణాలు అంటే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఊహించినటువంటి చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసే ముందు 9వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రేమ వివాహాలకు ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం అని చెప్పాలి. అలానే అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసే వివాహ ప్రయత్నాలలో కూడా 100% సక్సెస్ రేట్ అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో వృశ్చిక రాశి వారు చూస్తారు. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 7:51 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది. అంటే ఏదైనా ఒక నిర్ణయం కనుక తీసుకోవాలంటే ఆ నిర్ణయం సమయానికి తీసుకోలేకపోతారు, లేదా తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు అంటే ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థులకు కూడా సృజనాత్మకత అంటే క్రియేటివిటీకి సంబంధించినటువంటి వాటిలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పాలి. 1వ తేదీ అంతా పైకి బ్రహ్మాండంగా ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ ఏదో తెలియనటువంటి ఇబ్బందులు అయితే మాత్రము ఇక్కడ వృశ్చిక రాశి వారు పొందుతారు. ఇక 1వ తేదీ రాత్రి 7:51 నుంచి 4వ తేదీ ఉదయం 5:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభాలు కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. వ్యాపార పరంగా కూడా లాభాలు పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి పాలు, చక్కెర అక్కడ స్వామికి నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 4వ తేదీ ఉదయం 5:30 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 11:16 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి ధైర్యంతో కూడినటువంటి, తెగింపుతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు చేస్తారు. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రయాణాల పరంగా అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మిత్ర బలం, సోదర బలం పెరుగుతుంది. నీకు నేనున్నాను అనేటటువంటి భావన కొండంత బలాన్ని, కొండంత ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి.
ఇక్కడ మీకు కుజుడు కూడా లాభస్థానంలో, మీ రాస్యాధిపతి లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత భూ సంబంధమైనటువంటి విషయాలు మీకు లాభయుక్తంగా లాభసాటిగా మారుతూ ఉంటాయి. కానీ మాట్లాడేటటువంటి మాటలలో కఠినత్వం లేకుండా చూసుకోవాలి. ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసి నువ్వులు బెల్లం కనుక దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 6వ తేదీ ఉదయం 11:16 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:26 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఉండాలి. కానీ అక్కడ చంద్రుడు రాహుతో కలుస్తాడు. చంద్రుడు అక్కడ మీకు గ్రహణం కూడా ఉంటుంది. 7వ తేదీన గ్రహణం కూడా ఉంది. అక్కడ చంద్రరాహు గ్రహాల యొక్క కలయికతో రాహుగ్రస్తంగా ఏర్పడుతున్నటువంటి గ్రహణం ఇది, ఈ చంద్రగ్రహణం. ఈ ప్రభావంతో మీకు మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతుంది. ఇంటి విషయాలలో ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. వాహన సంబంధమైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదో ఒక రకంగా రిపేర్లు రావటం కానీ ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. డ్రైవింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. అలానే పాలు, తెల్లటి బియ్యం ఇవి దానంగా ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇక 8వ తేదీ మధ్యాహ్నం 2:26 నుంచి 10వ తేదీ సాయంత్రం 4:03 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు విద్యార్థులకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి. అలానే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొన్ని శుభవార్తలు వినడానికి ఇక్కడ మీకు అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ సంబంధాలు, ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు ఫలవంతంగా మారుతాయి అని చెప్పాలి. కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన స్థితి. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని, ఒక పెద్ద పని, అంటే ఆర్థికంగా లాభం రావాలనే ఉద్దేశంతో చేసేటటువంటి ఏ పని చేస్తున్నా సరే దానికి ముందు విష్ణు సహస్రనామం చదివి పసుపు రంగు ఉన్నటువంటి పూలను విష్ణుమూర్తికి కనుక సమర్పించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. 10వ తేదీ సాయంత్రం 4:03 నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో శత్రువుల వలన సమస్యలు కలుగుతూ ఉంటాయి, కష్టాలు పెరుగుతూ ఉంటాయి, పోటీతత్వంలో నిలబడటమే కష్టంగా మారుతూ ఉంటుంది, ఉద్యోగపరమైన ఒత్తిడులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా కూడా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం, దానివల్ల నల్ల శనగలు దానంగా ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి దాంపత్య జీవితంలో అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. వ్యాపార భాగస్వామ్యాల వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఇప్పటి వరకు ఏదో ఒక పని కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆ పని కాక సతమతమవుతున్నటువంటి వారు కూడా ఆ పనులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి కొత్త అవకాశాలు రావడానికి అవకాశం కలుగుతుంది. ఇక్కడ మీరు పార్వతీ పరమేశ్వరుడు పూజ చేసి గోమాతకు ఆహారం కనుక సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 14వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రయాణాల పరంగా ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు మహామృత్యుంజయ మంత్రం పారాయణ చేయడం చాలా మంచిది. అలానే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.